తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో అధికారి పేరు బయటకొచ్చింది. ఇక ఈ కేసులో రిటైర్డ్ ఏఎస్పీ వేణుగోపాలరావుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇవాళ విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆయనను విచారించనున్నారు. ఇక వేణుగోపాలరావును విచారించిన తర్వాత ఈ కేసులో అరెస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. వేణుగోపాలరావు హైదరాబాద్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పనిచేసి పదవి విరమణ పొందారు. అనంతరం వేణుగోపాలరావు ఎస్ఐబిలో అడిషనల్ ఎస్పీగా అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు నియమించారు. ఇక ప్రణీత్ రావు, రాధాకిషన్ రావుతో కలిసి వేణుగోపాలరావు కూడా ప్రతిపక్ష నేతలపై నిఘా పెట్టారు. వేణుగోపాలరావుది వరంగల్ జిల్లా వర్ధనపేట పర్వతగిరి గ్రామం. ఇక 1989 బ్యాచ్ ఎస్ఐగా వేణుగోపాల్ సెలెక్ట్ అయ్యారు. 2005లో కరీంనగర్ రూరల్ సీఐగా ఉన్నప్పుడు ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కలిగి ఉన్నాడని వేణుగోపాలరావు పైన ఏసీబీ కేసు నమోదైంది. ఇక ఈ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లిన వేణుగోపాలరావు సస్పెండ్ అయ్యారు. జమ్మికుంట ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న టైంలో వేణుగోపాలరావు వేధింపులు తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. ఇక చిగురు మామిడిలో వేణుగోపాల్ నేతృత్వంలో లాకప్ డెత్ జరిగింది. ఈ ఘటనలో మరోసారి వేణుగోపాలరావు సస్పెండ్ అయ్యారు. ఇక 2013లో డీఎస్పీగా ప్రమోషన్ సంపాదించాడు. పెద్దపల్లి డీఎస్పీగా మొదటి పోస్టింగ్ కాగా ఎల్బీనగర్ చివరి పోస్టింగ్. ఎల్బీనగర్ ఏసీపీగా రిటైర్ అయ్యి ఎస్ఐబిలో ఓఎస్డీగా వేణుగోపాలరావు కొనసాగారు. ఇక 7 ఏళ్ల పాటు ఎస్ఐబిలోనే వేణుగోపాలరావు పనిచేశారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటిసారి తెరపైకి వేణుగోపాలరావు పేరు వచ్చింది. మాజీ డీసీపీ రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్లో వేణుగోపాల్ పేరు చేర్చారు. రెడ్డిగా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. వేణుగోపాలరావును అయితే డీసీపీ విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి ఇంకా చాలా మంది పేర్లు కూడా బయటకు వస్తున్న తరుణం అయితే మనం చూస్తున్నాం. అయితే ఏ విధంగా ఉంది, ఏ విధంగా జరుగుతోంది విచారణ? ఇంకా ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్న అవకాశం ఏమైనా ఉందా? రైట్, మొత్తం ప్రస్తుతం ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇదే అంశంలో ఏదైతే తిప్పతన్న భుజంగరావు ఎందుకంటే కస్టడీ ముగించిన తర్వాత నిన్న సెంట్రల్ కూడా జైలుకి పంపించడం జరిగింది. అయితే రిమాండ్ రిపోర్ట్ లో చూసుకున్నట్లయితే దీంట్లో వేణుగోపాల్ ఏదైతే మన ఎస్ఐబిలో ఓఎస్డీగా పనిచేస్తున్న వేణుగోపాల్ అయితే ఈ రోజు పోలీస్ స్టేషన్ చేరుకొని పోలీసులు మాత్రం డీసీపీ ఆధ్వర్యంలో మాత్రం విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. డీసీపీ విజయ్ కుమార్ కూడా గత కొంత సేపటి కిందే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. అయితే మన విజయ్ కుమార్ హస్తంలోనే విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈయన విచారించిన తర్వాత మాత్రం దీంట్లో ఎందుకంటే దీని వెనకాల ఉన్న బడాబాబులు కావచ్చు, మరికొంతమంది అధికారుల పేర్లు కూడా అయితే వెలుగులోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసే సమయంలో మాత్రం ఏదైతే పోలీస్ బండ్లోనే కూడా హవాలా డబ్బులు మాత్రం బీఆర్ఎస్ నాయకులకు పంపించినట్లు కూడా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. అయితే వారి ఎవరెవరికి ఇచ్చారు, ఏ నాయకులకు ఇచ్చారు అనేది ఎందుకంటే ఎన్నికలకు కోర్టు సమయంలో మాత్రం భారీ మొత్తంలో ఎందుకంటే 50,000 నుంచి మన క్యాష్ కావచ్చు లేదంటే ఇతర వస్తువులు ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకెళ్లకూడదని నిబంధనలు మాత్రం వీళ్ళు పోలీస్ వెహికల్లోనే భారీ ఎత్తున మన డబ్బులను అయితే సరఫరా చేసినట్టుగా కూడా పోలీసులు విచారణలో తెలియంది. అయితే మరి ఎవరెవరికి ఇచ్చారు ఏంటి అనేది కూడా ఆరాధిస్తున్నట్టుగా తెలుస్తుంది దీంట్లో విచారణలో. మరి ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ ఎవరెవరు ఉన్నారు, దీని వెనకాల అధికారులు కావచ్చు, లేదు అంటే దీని వెనకాల ఉన్న బడాబాబులు బీఆర్ఎస్ ముఖ్య నేతలు కావచ్చు, వీళ్ళ పేర్లు కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం రైట్, అలాగే కొత్త పేర్లు కూడా పెద్ద వాళ్ళ పేర్లు అయితే బయటకు వస్తున్న తరుణం మనం చూస్తున్నాం. మరి నెక్స్ట్ మరి ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు ఇప్పుడు విచారిస్తున్న టీం కూడా? రైట్, మనతో ప్రస్తుతం ఏదైతే ఫస్ట్ మొదటిసారిగా అరెస్ట్ చేసిన ప్రణీత్ రావు కావచ్చు, ఎందుకంటే అతన్ని అదుపులో తీసుకొని విచారించిన తర్వాత మాత్రం A1 గా ప్రభాకర్ రావు పేరుని నమోదు చేశారు. A2 గా ప్రణీత్ రావుని మాత్రం అరెస్ట్ చేసిన సంగతి తెలిసింది. అయితే దీంట్లో ఇదే అంశంలో చూసుకున్నట్లయితే ఒక్కొక్క అధికారిగా చూసుకున్నట్టు తిరుపతి భుజంగరావు ఈ రోజు వేణుగోపాల్ ఇలా మరికొంతమంది అధికారుల పేర్లు కూడా ఎందుకంటే దాదాపుగా వీళ్ళు 5 ప్లేసెస్ అంటే ఒక హైదరాబాద్ లోనే కాకుండా హైదరాబాద్ శివార్లో కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ఇలా 5 ప్లేసెస్ లో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అయితే జరిగినట్టుగా పోలీసులు నిర్ధారించడం జరిగింది. అయితే దీంట్లో ఎవరైతే దీనికి సహకరించారు ఇప్పుడు హైదరాబాద్ నుంచి అయితే దాదాపు 30 మంది ఆ 2 రూములలో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగిందో ఈ 30 మంది ఎవరు ఏంటి అనే కోణంలో కూడా విచారిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయి, అప్పుడు ఉన్న బీఆర్ఎస్
ఎవరి ఆదేశాల మేరకు ఇదంతా జరిగింది అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారిస్తున్నారు. ఎందుకంటే దీనికి ఫోన్ ట్యాపింగ్ కి సహకరించిన వాళ్ళందరూ, ఎందుకంటే ఈ డబ్బు హవాలా డబ్బులు కావచ్చు, లేదంటే దాంట్లో పనిచేసిన ప్రణీత్ రావు, భుజరంగరావు కూడా వీళ్ళు కొంతమంది వ్యాపారవేత్తలను కూడా వాళ్ళ ఫోన్స్ ని కూడా రికార్డ్ చేసి వాళ్ళని రికార్డింగ్ వాళ్ళని బెదిరించి కూడా వాళ్ళ దగ్గర నుంచి భారీ మొత్తంలో డబ్బులు అయితే వసూలు చేసినట్లు పోలీసులు ఇప్పటికీ నిర్ధారించడం జరిగింది. కానీ దీనికి సంబంధించింది ఎవరి ఆదేశాల మేరకు జరిగేది, దీని వెనకాల ఉన్న బీఆర్ఎస్ బాస్ ఎవరు అనేది మాత్రం కొంత తెలంగాణలో దీనిపైన చాలా ఉత్కంఠంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు మమత. రైట్, వీళ్ళందరూ కూడా ఒక జనరేషన్కి ఇన్స్పిరేషన్ అనే చెప్పుకోవచ్చు. ఈ విధంగా చేయడం ఏ విధంగా చూడొచ్చు, మరి వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు ఏంటి, ఎవరైనా రియాక్ట్ అయ్యారా, లేకపోతే బీఆర్ఎస్కి సంబంధించి అయినా లేకపోతే వేరే ఇతర ఎవరైనా దీనికి సంబంధించి ఎవరైనా మాట్లాడడం జరుగుతుందా? రైట్ మమత, ఏదైతే ఎందుకంటే నిన్న చూసుకున్నట్లయితే సిరిసిల్ల నుంచి ఒక కాంగ్రెస్ ఇద్దరు ముఖ్య నేతలు మాత్రం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గతంలో నా ఫోన్ కూడా రికార్డింగ్ చేశారంటూ కూడా సిరిసిల్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే దీనిపైన స్పందించిన కేటీఆర్ ఎక్స్ లో మాత్రం, ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో మాత్రం ఎలాంటిది భయపడేది లేదు, మేము హైకోర్టుని ఆశ్రయిస్తాము అనుకుంటూ కూడా సవాల్ చేస్తూ మాత్రం తన వ్యాఖ్యలు చేయడం నిన్న సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. అంటే ఫోన్ ట్యాప్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నేను ఈ ఫోన్ ట్యాపింగ్ కోసం నేను హైకోర్టును అయినా ఆశ్రయిస్తానంటూ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ మరి అసలు దీనికి అసలైన ముఖ్య నేతలు ఎవరు అనేదాన్ని మాత్రం కొంత ఉత్కంఠంగా మారిందని చెప్పుకోవచ్చు మమత. రైట్, థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.